2024 జూన్ 12వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈ 2 సంవత్సరాల్లో ప్రజల ఆశీర్వాదంతో అహర్నిశలు కష్టపడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టామో నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 గంటల సేపు పాత్రికేయుల సమావేశం పెట్టి స్పష్టంగా తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా మనకి రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ గొడ్డల పార్టీ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆటంకం చేయాలని ఉన్నది లేనట్టుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకి తప్పుదోవ పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికి తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి, ఈ 2 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేసినటువంటి ప్రతి సంఘటన, గొడ్డల పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చాడంటే అరాచకం తప్ప ఏది కూడా కనబడటం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. పేరుకి పలకరింపులు, పేరుకి విజిట్లు, కానీ చేసింది అరాచకం అని చెప్పి తెలియజేస్తున్నాను. గత 2-3 సంఘటనలు చూడండి. శ్రీకాకుళం జిల్లాకు వచ్చాడు. దేనికి వచ్చాడు? నీ దగ్గర పనిచేసినటువంటి మంత్రి కుమారుడు ఒక పేదవ గొర్రెల కాపరిని చంపేశాడు యాక్సిడెంట్ చేసి. యాక్సిడెంట్ చేయడం నేను తప్పు పట్టను, అనుకోని జరగదు. కానీ ఆ రోజు కుమారుణ్ణి తప్పించాలని ఇంకొక పేద కుర్రవాడిని ముద్దాయిగా చేసి మొత్తం కేసును తప్పుదోవ పట్టించారని చెప్పి చట్టం తన పని తాను చేసుకుపోతే కోర్టు వాళ్ళకి శిక్షించి జైల్లో ఉంటే పలకరించడానికి వచ్చావు. పేరుకి పలకరింపే, కానీ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం జర్నీ చేయాలంటే 2 గంటల సమయం సరిపోతుంది. కావాలని చెప్పి బిల్డప్ ఇచ్చి 7.5 గంటలు జర్నీ చేసి అనేక అరాచకాలు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఒక మహిళా ఎస్సీ మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో సభ్య సమాజం సిగ్గుపడింది. కానీ నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో కనీసం జైలుకి వెళ్ళి ఆ వ్యక్తికి కూడా పలకరించలేదు. నిన్న లేదు మొన్న పేరేం చెప్తాడు? రొయ్యల రైతులకి పలకరించడానికి వెళ్తానంటాడు, రొయ్యల రైతులతో ముఖామికి అంటాడు. కానీ అక్కడ చూస్తే డబ్బులిచ్చి తెచ్చినటువంటి వ్యక్తులు తప్ప, నీ అరాచక కార్యకర్తలు తప్ప నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో ఒక్కరు కూడా కనిపించరు, ఒక్కరితో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఈ రోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి కనీసం సమాజం ఏమనుకుంటుందో, మనం మాట్లాడినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. అందుకే నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, 2019-14 చంద్రబాబు నాయకత్వంలో అన్ని చేశాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధినిచ్చాం. కానీ ఆ రోజు గొడ్డల పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని తిప్పి కొట్టలేకపోయాం కాబట్టే 2019లో నష్టపోయాం. ఈసారి ఆ ఛాన్స్ నీకు ఇవ్వం. నువ్వు చెప్పిన ప్రతి దానికి ఇది ఎవరో వింటారనో, ఎవరో విని నమ్ముతారనే కాదు, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా చెప్పవలసిన బాధ్యత ఉంది, చెప్తున్నాం. ఈ రోజు మళ్ళీ దేవరాపల్లి వెళ్ళాడు. దేని గురించి? FCV పొగాకు ధరలు పడిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. పోనీ ఇప్పుడే దిగిరాలేదు, ఇప్పుడే వచ్చి గొడ్డల పార్టీ పెట్టలేదు. గొడ్డల పార్టీ పెట్టావు 2019-24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోయావు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండే? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు. FCV పొగాకు 2019లో
నోట్ దిస్ పాయింట్ రాసుకోవాలి. పాత్రికేయులకు కోరుతున్నాను, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. తప్పుంటే నిలదీయండి, అడగండి, మళ్ళీ మళ్ళీ చెప్తాను. 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి FCV కేజీ 140 రూపాయల రేటు ఉండేది. 2020లో 140 రూపాయలు, 2021లో 161 రూపాయలు, 2022లో 192 రూపాయలు, 2023లో 248 రూపాయలు. నీ పరిపాలనలో 142, 140, 161, 192, 2023లో 243 రూపాయలు రేట్లున్నాయి. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకొని చెప్పింది కాదు. FCV పొగాకంటే పొగాకు బోర్డులోనే మొత్తం రికార్డు అంతా ఉంటుంది. నీ హయాంలో ఆ రేట్లుంటే మేము 2024లో అధికారంలోకి వచ్చాం. రేట్లు అనేవి ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే పెరిగిపోవు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే తగ్గిపోవు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్, ఎక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయాలో అక్కడ కూడా ఇదే పొగాకు పండించడం, ఇన్ని కారణాలతో ధరల మీద ప్రభావం ఉంటుంది. 2024లో 326 రూపాయలు కేజీ అమ్ముకున్నారు. నీ హయాంలో 248 చివరిది. మేము వచ్చిన తర్వాత 326 కేజీ. 2025లో 300 రూపాయలు. ఈ సంవత్సరం ధర తగ్గింది, వాస్తవం అది. 275 రూపాయలు ఈ రోజు కొంటున్నారు, అత్యధిక రేటు. ఏమ్మా గొడ్డల పార్టీ, నీ పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు, మా పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు? తగ్గింది. మీరు చాలా మంది పాత్రికేయులు ఉన్నారు. పొగాకు గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమావేశాలు పెట్టారు. కేంద్రం దగ్గరికి వెళ్ళి అందరు మంత్రులతో మాట్లాడి రైతులకు ఆదుకోవాలని చెప్పి 4-5 మాసాలుగా ఇదే పని చేస్తున్నావు. మాట్లాడితే నేను పొగాకు కొన్నానని చెప్తున్నావు, నేనే మార్కెట్కి రంగంలో దించేశానని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నావు. నీకు ఆ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నా. నువ్వు కొన్నిది ఒకే ఒక్క సంవత్సరం, ఇది కూడా రాసుకోవాలి. ఒకే సంవత్సరం గొడ్డల పార్టీ 2019లో 124 మిలియన్ కేజీలు FCV పొగాకు పండింది ఈ రాష్ట్రంలో. ఆ రోజు 121 రూపాయికి ధర పడిపోయింది. ఆ రోజు నువ్వు మార్కెట్కి దించి, బాధ్యత గల ప్రభుత్వం అయితే పండిన ప్రతి పంట కొనాలి. 121 మిలియన్ కేజీలు పండితే కేవలం 11 మిలియన్ కేజీలు నువ్వు కొన్నావు. ఈ రోజు ఎక్కడ చూడండి, మళ్ళీ ఈ రోజు మాట్లాడతాడు సిగ్గు లేకుండా. నేనేదో మార్కెట్కి రంగంలో దించేశాను, నేనే మార్కెట్ ద్వారా పొగాకు కొన్నానని చెప్తాడు. 124 మిలియన్ కేజీలు పండితే 121 రూపాయికి ధర పడిపోతే కేవలం 11 మిలియన్ కేజీలే నువ్వు కొన్నావు. తరువాత 123 పడిపోయింది, 124 పడిపోయింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తగ్గిపోయింది. ఒక్కసారి కూడా నువ్వు ఇంటర్ఫీర్ అవ్వలేదు, ఒక్కసారి కూడా నువ్వు ఒక పైసా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత ధర పెరిగింది, ఈ సంవత్సరం ధర తగ్గింది. దీనికి కారణం పొగాకు. ఇంతకు ముందు మీకు తెలుసు, గత సంవత్సరం చాలా మంది పాత్రికేయులకు తెలుసో తెలియదు, బ్లాక్ బెర్రీ పండించారు ప్రకాశం జిల్లాలో. పొగాకు ఎప్పుడు ప్రభుత్వాలు కొనవు, బ్లాక్ బెర్రీ పండించారు, ఎవరు కొనలేదు. 20 మిలియన్ కేజీలు 300 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు FCV పొగాకు, ఇది పొగాకు బోర్డు ఆధీనంలో ఉంటుంది. ఈ సంవత్సరం ఏమైంది? లాస్ట్ ఇయర్ చివరి నెలలో బాగా రేట్లు పెరిగాయని చెప్పి పొగాకు బోర్డు 131 మిలియన్ కేజీలకి టార్గెట్ ఇస్తే రైతులు డేట్ వచ్చిందని చెప్పి 240 మిలియన్ కేజీలు పండించారు. ఈ సంవత్సరం ధర తగ్గిపోయింది. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 6-7 మీటింగ్లు పెట్టారు. ఏ విధంగా వీళ్ళకి ఆదుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాం. దట్ ఈజ్ రైతు ప్రభుత్వం, దట్ ఈజ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న ప్రభుత్వం. ఇన్నిసార్లు మాట్లాడితే ఒక సొల్యూషన్ దొరికింది. ఈ రాష్ట్రంలో పొగాకు రైతులకు ఆదుకోవాలని చెప్పి ఒక 2-3 నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, 45,000 బేరన్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 45,000 మంది రైతులు ఉన్నారు. ఇంతవరకు కౌలు రైతుల గురించి పట్టించుకోలేదు. పొగాకు బోర్డు ఆధీనంలో రాకుండా చాలా మంది రైతులు ఉన్నారు. ఈ రోజు కౌలు రైతులకు కౌలు రైతులని చూడకుండా పొగాకు బోర్డులోకి రానటువంటి రైతులను కూడా లెక్క పెట్టుకొని ఒక్కొక్క రైతుకి 50,000 రూపాయలు రుణాన్ని ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచే 2 మాసాలు టైం పెట్టుకొని 45,000 బేరర్లకి 45,000 మంది రైతులకి 57,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో రుణంగా ఇస్తాం.
2 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇస్తున్నాం, వడ్డీ ఉండదు. నెక్స్ట్ ఇయర్ బాగా పడితే కొంత కట్టుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ బాగా పడితే కొంత కట్టుకోవచ్చు అని 2 సంవత్సరాలు వెసులుబాటు ఇచ్చి ప్రతి రైతుకి 50,000 రూపాయలు రుణం ఇస్తున్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2 లో గ్రేడ్ పొగాకు ఏదైతే ఉందో వాళ్ళందరికీ కేజీకి రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయల చొప్పున కేజీకి ఇస్తున్నాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రతి పొగాకు రైతు ఆదుకోవాలని సుమారుగా 400 కోట్ల రూపాయలు సహాయం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నువ్వా పొగాకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? మొత్తం అబద్ధాలు. చూడండి, ఒక 10 నిమిషాల పోతే ప్రాతికేయులతో మాట్లాడతాడు. నా హయాంలో ఇంత రేటు ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం ధరలు తగ్గిపోయాయని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నీ హయాంలో రేట్లు 142, 140, 161, 192, 248 రూపాయలు. నీ హయాంలో 5 సంవత్సరాలు కేజీ ఎఫ్సివి పొగాకు రేట్లు. మేము వచ్చిన తర్వాత 326, 300 రూపాయలు. ఈ సంవత్సరం 275 రూపాయలు ఉన్నా రైతుకు నష్టం జరిగిందని ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వు ఈ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. పోనీ వెళ్ళి పొగాకు రైతులతో ముఖాముఖంట ఒక్క రైతేనే ఉన్నాడా? మీరు ఒకసారి వెళ్ళండి ఫీల్డ్కి. పొగాకు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. కష్టం వచ్చింది లేదని చెప్పడం లేదు, రైతు తగ్గింది, కానీ బాధ్యత గల ప్రభుత్వంగా ఇంత సహాయం చేస్తుందని చెప్పి వాళ్ళు ఒక్కలైనా సరే పేరుకు రైతులు మొత్తం నీ వైసీపీ కార్యకర్తలకి బ్లేడ్ బ్యాచీకి మొత్తం కండువాలేసి విర్రవేగం. ఇప్పుడు చూశారు లేదు, ఫోటోలు చూసి సిగ్గొస్తుంది.